చేతులతో అరెస్ట్ చేస్తా అంటున్నా నేను. అబ్బా నా చేతులతో అరెస్ట్ చేస్తా అంటున్నా నేను. అబ్బా మళ్ళా డ్రైవర్ చూడారా? ఎవరు ఫోన్ ఎవరు అమ్మాయి ఎవరు హలో ఎవరు వంట మనిషి? హలో ఎవరు వంట మనిషి? కొట్టుడు పాడించుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. అరే సమాజం ఎందుకోబే వాడి Audio Jungle. Hey Lucy. The person you have called is speaking to someone else. You can wait or call it. The number you have dialed is currently busy. Please try later. Meeru. The person you have called is speaking to someone else. You can wait. The number you have dialed is currently busy. Please try later. Meeru dial check. The person you have called is speaking to someone else. You can wait. Hello? హలో శివ ఎక్కడా? ఏం ఫోన్ చేస్తున్నాడు? ఇంటి పైన చాలా మాట్లాడుతున్నా కొద్దిగా. ప్లీజ్ ఏం చెప్పు. అదే ఎక్కడున్నావని. అదే పైన ఉన్నాను దుర్గా, కొంచెం మాట్లాడుతున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంట్లో ఫ్యామిలీ పాపం వాళ్ళకి ఏదో అలసాట్లు ఉన్నాయంటే పాపం తీర్చాలని ఫోన్ చేస్తున్నారు. అవునా, బయట మేడ పైన ఉన్నావా? అయితే మేడ పైన ఉన్నావా? ఫోన్ మాట్లాడుతున్నా. ఏం దోమలేం కొట్టట్లేదు అక్కడ? ఏ ఫుల్ దోమలు ఉన్నాయి కదా, ఇంట్లో కూడా దోమలు ఉన్నాయి, మేడ పైన దోమలు లేవా? కొట్టట్లేదా? సరే అదే ఇంట్లో ఎవరు లేరు, మేడ పైన ఎందుకు మాట్లాడటం, ఇంట్లో వచ్చి మాట్లాడతాం అని మామూలు ఫోన్ చేసా. ఇంట్లో ఎవరు లేరు అందుకే కదా ఫోన్ చేశాను. ఏం ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నువ్వే నాకు బర్త్డే పార్టీకి వెళ్ళినట్టున్నారు. నేను పోలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే నిన్ను నన్ను వదిలేసి అయ్యా వాళ్ళకి ఏమైనా సిగ్గుందా, మానం ఉందా, లజ్జుందా? అప్పుడు పిల్లగాడున్నాడే, ఇద్దరు కన్నములు ఉన్నారే, పసుపు పెట్టలే, వాళ్ళు పెంచుకోదామనే జ్ఞానం ఉందా? ఆయన కూడా ఆయన ఉందా? అదే అదే కదా వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. నేనే చేయను మరి. మళ్ళీ చెప్తా మనం ఇద్దరు కూడా మా మధ్య మనుషులు కదా, ఏమో పోయి కేబుల్ అవన్నీ తిరుగుందా? ఏం బాధపడుతున్నావా లేరని? నువ్వు నేను వెళ్దామా? కాదు చెప్తా, అడుగుతా. వద్దులే మన ఏంటికి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఏదో సినిమాల మధ్యలో దాక్కొని చూడడం ఏంటి అవసరం లేదు మనకు. వద్దులే, పోలే వాళ్ళతో పోలే, వాళ్ళ సర్దు తిరిగి బాగుంది. ప్రాబ్లం ఇంట్లో. సరే సరే కాదు, ఊర్లో ఎట్లయితే ఎవరు లేరు ఇంట్లో, నువ్వు నేనే ఉన్నావు. నువ్వేం డాబా పైన, నేనేం కిందనా. అదే ఇంట్లో రా, ఇంట్లో ఆల్ అవుట్ కూడా వేసి ఉంది నీకోసం. అదే దాములు చంపేస్తాడు అయినా పోయి ఎట్లుండారేమో కానీ ఉండు వస్తా బేరా. చిన్న కాదైనా వాళ్ళు ఉండరు దుర్గా. అదే వదిలేసి వెళ్ళిపోయారు. పిలిచి చెప్పారు కదా మనల్ని. అదే కదా. కాదు ఎవరు ఎవరా? మొన్న అక్క ఏదో మాట్లాడుతున్నారు, ఆంటీ ఏదో అంటుంది అక్క. అదంతా లేదు, అమ్మ పిచ్చిది అట్లా మనం ఏమనుకుంటున్నా. అదే అనుకున్నా నేను అప్పటికి. మళ్ళీ చెప్పు మన ఫేస్ కట్అవుట్కి ఏమన్నా లవర్కి ఇవ్వలేరు. చిచ్చి లవర్ కాదు అయితే అస్సలు లేదు, మనకు అట్లాంటి పరిచయాలే ఉండవు అవన్నీ.
కాదైతే నిజం దుర్గా నీ మీద ఒట్టు కాల్చింటే అవును. మళ్ళీ మనం మరి అక్క అలాగంటుంది. ఆయన ఒక పిచ్చి మైండ్, ఇప్పుడు అదే లవరు ఇవన్నీ ఆంటీ అంటుంది, లవర్ కూడా కాదు. చూడు మళ్ళీ ఆంటీ నా పర్సనల్ ఏంటి ఆయన మీకు చెప్పేది ఏంటి, నా పర్సనల్ ఏంటి ఆయన మీకు చెప్పేది ఏంటి. అలాగే శివ చెప్పు. నువ్వు నేను ఒకటి, నువ్వు నేను ఫ్రెండ్స్ అంతా వాళ్ళంటే వేరు. అదే నువ్వు నేను ఫ్రెండ్స్ చెప్పు. నేను చాలా మంది మా ఫ్రెండ్స్ అందరికి చెప్పా. చెప్పు నువ్వు. మా అక్కకి చెప్పుకోదు నువ్వు. నేను ఎందుకు చెప్తా, నువ్వు నేను ఫ్రెండ్స్, నేనెందుకు చెప్తాను చెప్పు, పర్లేదు. ఉంది ఓ పాప ఫోన్ చేస్తాను, మాట్లాడుతుంది ప్రేమించి సరే. కానీ అదే అక్క తెలియ కూడా విషయం అక్కగా చెప్పా. నేను ఉన్నాగా, నేను చూసుకుంటున్నా. టీవీ చూసుకొని టీవీ చూసుకుంటున్నానంటే నీకు ఇంకా అయిపోయింది. అక్క వస్తుంది, నీకు తిట్ల మీద తిట్లు. ఇంకా ఎట్లా ఏం అయితే నేను బయట నించొని చూస్తాను ఎవరైనా వచ్చారు లేదని. నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి కదా. నేను బయట ఉంటాను, కార్ సౌండ్ ఏదైనా వచ్చింది అనుకో, నేను వెంటనే వచ్చి చెప్తా నీకు. వెంటనే ఫోన్ వచ్చేసి ఇట్లా అలా ఉండి నువ్వు నేను టీవీ ఆన్ చేసి అలా టీవీ చూసేద్దాం. అప్పుడు భలే ఉంటది. అప్పుడు తెలియదు ఏం బాగుంటది అప్పుడు. సరేనా? అది ఓకే. అంతనైతే కార్ సౌండ్ వచ్చిందా వెంటనే వచ్చేస్తా. సరే అయితే ఓకే. వెంటనే కార్ సౌండ్ రాగానే వెంటనే వచ్చేస్తాను. ఇంకా గుడ్ బాయ్. హలో హలో, కట్ చేసిన అంటే పైన దోమ కూర్చోండి, అందుకు వస్తుంది కిందికే. పైన లేదు అది అసలు, వేసి తక్కువ ఉన్నాయి, 5 అయినా సార్లే, గాలి వేడి ఎక్కువ. ఉండు, అలాగే ఉండు. హీరోలాగే 6 బాడీ మొత్తం అంతా. 6 బాడీ, 6 బాడీ డార్లింగ్ బుజ్జి. తిన్నావా? ఫ్యామిలీ ట్యాక్, అందుకే డమ్మీ బాడీ అనేది, అందుకే లోపల మాట్లాడొద్దు అని చెప్తాను కదా. నాకైతే మనకి 6 బాడీ. లేదు డార్లింగ్, నేను అలా ఇంట్రెస్ట్ ఇస్తాయి మనకి ఎప్పుడు ఉంటుంది కాదా. కిస్సి వా నొక్కేది కిస్సి కాదా, కిస్సి వా నొక్కేది కిస్సి. సరే ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. ఎన్నెప్పుడు వస్తావు? నేను వచ్చి కౌలించుకొని నాకు నిన్ను ఎప్పుడు కూడా వస్తావా కౌలించుకొని ముద్దాడి. ఎలా ఉన్నావు అసలు? రాలే, నువ్వు ఎప్పుడప్పుడు వస్తావా? ఎప్పుడు అసలు అసలు నీ ఎంజాయ్మెంట్ చూడాలనిపిస్తుంది. ప్లీజ్ నీ లిప్స్ ఎవరు ఏం చేయలేరు మనం ఇద్దరిని, అర్థమైందా? ఏం కాదా, నువ్వు మళ్ళా నాన్న అనుకున్నాను ఇంకా మార్చు. ఇంకా శివ వేరే ప్లీజ్ దయచేసి. బుజ్జి నువ్వు అలా చేయకు బుజ్జి, కన్నాను బంగారు అను. నాకు 24 lakhs ఉన్నారు ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే కూలి పనులు అని. అంటే ఏదో అన్నారు, కూలి పని చేసి కదా. అంటే అలా చేయలే మనము, డైరెక్ట్ ఎన్ఫిరేషన్ అయినా అంటే దానికి క్వాలిఫికేషన్ అని ఉంటాయి దానికి. చాలా గ్రేట్. నేను నిజంగా ఇలాంటి తయారు చూసాకే నేను చాలా చేంజ్ అయ్యాను తెలుసా లైఫ్ లో. అవునా? నిజంగా మీ ఇంట్లో ఎవరికన్నా బిడ్డో కానీ చాలా అధ్వానంగా అన్నారు. మీ ఇంట్లో ఎవరికన్నా బిడ్డో కానీ చాలా అధ్వానంగా అన్నారు. బా దాము ఉన్నాయంటే ఏంటి మీ ప్యాలెస్ లో దోమలు ఉండడం ఏంటి? అంటే దోమ అంటే చిన్న ఒక దోమ వచ్చింది అట్లా.
తిన్నారా అండి? బాడీ తట్టుకోలేవులే దోమలు కదా. అసలు తట్టుకోలేవు కదా, మన ఐరన్ బాడీ గుద్దుకుంటూ చచ్చిపోతాయి ఇవి. వస్తాయి ఇప్పుడు. అక్కడ వచ్చాడు. ఓకే ఓకే వేరే వేరే కారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా? వేరే కారు మనోది కాదు అక్క కాదు. నేను చెప్తే అక్క వస్తే. హలో, వాటర్ ఎంత అవుతావునా నువ్వు? అదే మైకిల్ హిల్స్ మైకిల్స్ వాటర్ అంటే మైకిల్ జాక్సన్ ప్రాసెస్. యా, ఎవరిది? మైకిల్ జాక్సన్ దా? మైకిల్ జాక్సే. బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. ఎంతమంది తాగుతావునా నన్ను వాళ్ళ? ఏంది అంటే మీరు అనేది, మీరు ఏందని క్లారిటీగా ఎంతమంది? ఏ వాటర్ వాటర్ నైస్. అన్ని గుడ్ క్వశ్చన్. 5 lakhs తాగుతాంట. ఇంట్లో హోమ్ థియేటర్ ఉందా? ఉంటుంది. బంజిక్ వస్తాయి సౌండ్ కూడా. చాలా లక్కీ తెలుసా నువ్వు. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని తొందరగా ఇప్పుడు ఎలా వస్తారా, ఎట్లా వస్తారా, శారీలో వస్తారా, మిడ్డీలో వస్తారా, అసలు ఊహించుకుంటున్నా అంటే నేను అసలు. మీరు రమ్మంటారా? మీరు రమ్మంటే వచ్చేస్తా. 6 అవునులే. మీరు రమ్మంటే వచ్చేస్తాం మీకోసము. ఎందుకైనా మంచిది అలా మరీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ మీకోసం అరెస్ట్ అయింది, ఏమైనా చేసుకుంటా నీకోసం అంటే. అంటే ఇదేంటి నా చేతులతో అరెస్ట్ చేస్తా అంటున్నా నేను. ఇలా హార్ట్ చేస్తావు, హార్ట్గా మాట్లాడితే బాడీ అంతా స్టేక్ బ్యూక్ అవుతుంది అసలు. నువ్వు టిప్స్ కొడతావా? టిప్స్ మనం కొడతాం కదా, మనం టిప్స్ కొడతాం. అక్కడ కారు వెళ్ళింది. అంటే కాదు మన ఫ్రెండ్స్. కాదు మన కారు అనుకున్నాను. ఆ కారు సౌండ్ అలాగే వచ్చింది. మంది అనుకున్నాను, మంది కాదు. మంది వస్తే చెప్తానులే. అలాగే ఉంటుంది. అదే డ్రైవరు అంట 10 lakhs అడితే ఇసురు తిట్టాను. డ్రైవర్లో లేని ఇది. యా, అంటే మన డ్రైవరు అంటే వచ్చేది అట్లా అడిగాడు. నేనే ఎప్పుడని చెప్పా, అవును తొందరగా వస్తాను మీరు అని. అట్లా ఏది అక్కడంతా ఏదో సౌండ్ వస్తుంది మీకల్లా. అంతా మొత్తం ఫెస్టివల్సే కదా ఇప్పుడు. ఓహో, ఎక్కడ చూడాలి నాకు నేమిందే తెలుసా. మీరు వస్తున్నారా లేదా? ఇంకా ఎక్కడున్నారు ఇప్పుడు? నేను బయలుదేరుతా అన్నాను కదా ఫ్లైట్ లో. అది మీరు ఎప్పుడు వస్తారా? ఫ్లైట్ పైలట్ లైన్ లో పెట్టాలి కదా. ఇందులో ఏదో ఎయిర్పోర్ట్ పైలట్ తో పరిచయం పెంచుకోవాలి కదా అంటున్నా. ఎందుకు అలా చూడంటే ఫ్లైట్ ఎక్కి అవసరం లేదు. ఓకే డన్ వెరీ స్మార్ట్. 1 day before వెళ్ళాలి కదా ఫ్లైట్. అవునులే, పైలట్ కలిసి తిరిగి మొత్తము. హలో నాన్న, మళ్ళా డ్రైవర్ చూడారా? ఎవరు ఫోన్? ఎవరు అమ్మాయి? హలో, ఎవరు వంట మనిషి? హలో అమ్మా ఎందుకు నువ్వు కూర్చో. హలో, ఎవరమ్మా? హలో, దొరికే కాదు. అంతమంది వస్తాయి. అవునా ఏమన్నా ఫోన్ చేస్తానరా? ఫోన్ ఏది? అడ్డమైనా నీకు? కాదు నాకు ఇద్దొక్క. అడ్డమైనా నీకు? కాదు నాకు ఇద్దొక్క. ఎవరాలు?
ఫోన్ ఫోన్ ఇచ్చేది కాదు. అదే ఆంటీ ఆంటీ కాదు. ఆంటీయే. ఎవరో ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? ఆంటీయే. హింసిస్తావా? దొరికిపోయావు నువ్వు, నాకు అర్థం కాదు. ఫోన్ అట్లా కాదు. ఫోన్ వేరే వాళ్ళ కంటే ఏం చెప్పండి నేను. వేరే వాళ్ళ కంటే ఏం చెప్పండి నేను. ఫోన్ చేయి. నేను చెయ్యను. ఎందుకంటే నా రూల్ ఇదే. నేను చెయ్యకు. ఫోన్ బట్టలు ఇప్పి ఏంది అసలు ఇది? మా నాచురల్ ఏముంది? ఫోని ఆడాక చెప్పేది ఫోన్ చేయి. నేను చెయ్యను. నేను చెయ్యను. నేను చెయ్యను. ఇంతే ఉంటా. ఎవరిదో అమ్మాయి వాయిస్ విన్నా. నీకు అమ్మాయి అమ్మాయి ఇది గర్ల్ ఫ్రెండ్ కాదు కా. ఎవరో ఫోన్ ఏంటి చేస్తామని తెలుస్తానో బూతులు తిట్టినా తెలుసా? ఏంటి చేస్తాను ఇట్లా పెట్టుకుంటారా? అట్లా పెట్టుకుని నార్మల్ వచ్చి అంతే. తెలుస్తే గర్ల్ మాట తెచ్చుకుంటుందని నీ ముందు గలీజ్ మాటలు నీ తెలుస్తానా? వస్తాను ఫోన్ గల ఫోన్ చేస్తుందేమో ఏమన్నా ఫోన్ చేస్తుందేమో ఏమన్నా చెప్తాను మాట్లాడుతుంటే దొరికిపోయాడ్రా. కాదా కార్లో కేక్ అట్లా చూడు. దొరికిపోయాడ్రా. కాదు నా పిలుచుకోవడం ఎట్లా నా కేక్ తెచ్చినా నీకుంది కేక్. పట్టుకో. ఇప్పుడు చేస్తా. తీసుకొని ఫస్ట్ నంబర్ చెయ్యి. ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ నంబర్ చెయ్యి. నువ్వు లేపొద్దు, నా దగ్గర నోరు లేపొద్దు. ఫోన్ నా ఫోన్ ఇస్తారా లేకపోతే ఏది కాదు ఏంది పని కలిగినాడు కదా. నువ్వు ఏడు పని చేస్తాడు ఏమైంది? మరి ఫోన్ చేయి. నువ్వు చేయొద్దు. కూర్చోతా ఏంది? నేను రాగానే భయంతో గలీజుగా తిడతానా మాటలు బూతులు తిడతావు. ఫోన్ చేసి చెప్తాంది. ఏమంట చూడు ఏమో నీకు ఫోన్ చేసి ఎవరైనా గలీజ్గా తిడతారా? తిడతారా ఎవరైనా? అంటే నువ్వు ఏ గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు? క్లియర్ గా అమ్మాయి అవసరమా ఇంటి కూడా ఇస్తున్నాడు పక్క. అది ఎవరివే నువ్వు అని అన్నింద్రని నిన్నే అనింది. ఎవరివే నువ్వు అని అన్నింద్రని నిన్నే అనింది. ఊరినోడమ్మా అమ్మ గిమ్మ అక్క నుంచి అమ్మ గిమ్మ వరకు కాల్ చేయి. ఆయమ్మకి అవసరం ఆయమ్మతో అట్లా ఎట్లా మాట్లాడుతుంది అమ్మ? అసలు వినలేని మాటలు వినలేని మాట్లాడుతుంది అమ్మ. అంత భూతరాజు ఎలా నిమ్మి వాడు మాటలు అమ్ముతున్నావు? వాడు ఇంట్లో కూర్చొని అంత పబ్లిక్ గా మాట్లాడుతుంది. లేదు, ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. నాకు ఇవన్నీ ఎందుకు? వాడికి ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయమను. ప్రూవ్ చేయమని నేను మూసుకొని వెళ్ళిపోతాను. నా ఇంట్లో ఉండి ఆంటీ లేకపోతే ప్రూవ్ చేయాలా? నా ఇంట్లో ఉండి ఆంటీ లేకపోతే ప్రూవ్ చేయాలా? నువ్వు ఏంది మీ ఇప్పించుకో. బర్త్డే పోయినాము, బట్టలు వేసుకున్నాడు, ముట్టుకునే కూడా నాకు కావట్లేదు. ఇవ్వమను. ఇప్పుడు నువ్వేమిన్నావు? వాడు ఏం మాట్లాడుతున్నాడు? నేను వచ్చేసరికి వాడు ఏందో నాకు అంతగా ఇనిపిలే. షర్టేనా నిక్కర్ కూడా ఇప్పి తిరుగుతున్నావు ఇంట్లో? షర్ట్ ఇప్పి ఏం అవసరం అప్ప? స్పీకర్ లో పెట్టే మాట్లాడుతున్నాడులే. మాట్లాడుతాను నేను మాట్లాడతా స్పీకర్ నాకు అలవాటు. అందరూ మాట్లాడతా స్పీకర్ ఆన్ చేసి. నేను మాట్లాడినట్లా గోరికే చెప్తాను ఒకసారి కానీ ఏం చేస్తావు? మళ్ళా బీపీ లేగుతుందంటే ఏంది నువ్వు బీపీ మరి చూడవల్ల తిక్కులు లెక్క ప్రవర్తిస్తాను. చూడమే పొల్ల బీపీ వస్తుందంటే అప్పకి. బీపీ వస్తే ఏం చేస్తాను నన్ను అడుగు. ఇట్లా కొట్టాం బీపీ వస్తాయి. నాకు రేగింది అనుకో మళ్ళా. నీకు బీపీ వస్తే నువ్వేం చేస్తావు? నీకు సిగ్గులేదు. నీకు బీపీ అది మాట్లాడేటప్పుడు అదే కదా మాట్లాడేటప్పుడు మాట్లాడకుండా అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి
చెయ్యి లేచిందో చెయ్యి ఇదిగో ఈ నంబరే ఫస్ట్ నంబరే ఈ నంబర్ ఫోన్ చేయి. చెయ్యి ఏమో ఎందుకు భయపడతారో కూర్చో. చెయ్యి లేపినావో ఈసారి నిజంగా ఇట్లా తిప్పితే సపోర్ట్ మాటల వరకే చేతుల వరకు పోయినాయి. నాకు వచ్చే చూడంగా ఎవరు నాకు సంబంధం రా, ఎవరు నాకు సంబంధం రా. ఏదో ఊరా మీకు అందరికి గుద్దునట్లా దొమ్మలకి నీకు సపోర్ట్ ఉన్నాడు ఉండు ఉండు ఓ చెయ్యి మరి చూడు మళ్ళీ ఏం జరుగుతుందో చూడు. బాబు కూర్చో. మనల్ని కొట్టే వస్తాడు జరుగు తవ్వలో అయిపోయింది మనకేమన్నా చెయ్యి అవలే అయిపోయిందంట. నిమ్మి వాడు ఎట్లా కొట్టినా నిన్ను కూడా నీకు సిగ్గులేదా? నిమ్మి వాడు ఎట్లా కొట్టి చూడు మళ్ళీ ఇట్లా అంటాడు. అంటే మనం అంత వేస్ట్ కాదు అని నన్ను కొడతాడా నిన్ను కొడతాడే నీ మీదకి వెళ్తాను వారికి నీకు సపోర్ట్ వద్దను వినాను ఇంకా చెయ్యి వద్దను వినాను ఇంకా చెయ్యి మీ వినాలంటే ఏందో నువ్వు అయిపో మాటలు పెట్టుకుంటావా పెట్టుకుంటావా మూసుకో కూర్చుంటావు లేదా? కూర్చుంటా కూర్చో. అవలా అయిపోతాను చూడు చూడు చచ్చిపోయి ఈసారి నువ్వు చచ్చిపో. మాట్లాడతావా కొవ్వు మాటలు మాట్లాడుతున్నా నీ అండ చూసుకొని మనం తప్పు చేయలేదని ఒకటే రుజువు చేసుకోవాలా. మనలో లేపుతాను నువ్వు కూర్చో. కూర్చో పై కూర్చో. ఇన్ని రోజులు ఇన్ని రోజుల్లో మన శాంతిగా ఉంది. ఆడోళ్ళు సిలిండర్ తెచ్చి తెలుసు చూడ చూసా ఎవరైనా తిట్టే వాళ్ళు తప్పైనా రుజువు చేసుకోవాలా. ఇప్పుడు చూడు కరెక్ట్ రుజువు చేసుకోవాలా. రెచ్చిపోవడాలు కొట్టడాలు చేయకూడదు. నిన్ను నాకు రేగితే ఇంకా చూసావా నిమ్మి మళ్ళా రేగితే అంటున్నాడు. ఇంకా వద్దు నిమ్మి నువ్వు మొగ్గుడు నా కోపాన్ని పరీక్షిస్తాను నువ్వు. నిమ్మి నీ కోపం రావట్లేదా? నీకు రక్తం లేదా? పిండం బీగుతా ఇట్లా పట్టుకున్నట్లే ఊళ్ళో ఎక్కిస్తావు మళ్ళా నువ్వు రెచ్చగొట్టు కూర్చో. నువ్వు మాట్లాడుతూ సెల్లు స్విచ్ ఆఫ్ నంబర్ పని చేయడం లే. చూడు వాళ్ళ స్విచ్ ఆఫ్ అయింది. చూడాడు స్విచ్ ఆఫ్ అయింది. చూడాడు నువ్వు ఆన్ అయినప్పుడు అమ్మాయి చచ్చిపోతున్నా. నువ్వు కలుసుకోవద్దు నన్ను. కలుసుకోవాల్సిన అవసరం లేదు. సంపుతా కాదండి నిమ్మి వాడు మా చేయిలు బయటకు వస్తాయి. ఇప్పుడు యాదంతో కొడతావు కొట్టు. ఏ చెయ్యి లేపుతావు నువ్వు ఇంత చెప్తారా కూడా ఏం నువ్వు కొట్ట ఏంద్రా చూపు నువ్వు దాంతో కొడితే పనికిరాదు. ఏదో చూపు చూడు మా నిమ్మి నక్క నేను కదా నా ఇప్పుడు చూపి నీ ప్రతాప్ చూపించే పీక్ నిమ్మి వాడికి
కొట్టు. ఉండు ఉండు చేస్తావా ఎచ్చేస్తారు బాగుండి ఎచ్చేస్తారు బాగుండి చూడండి మీకు అందరి మీ మా తమ్ముని కూడా కొట్టాడు. సిగ్గులేదా నన్ను? మీ బావని కొట్టాడు. అందరి ఏం రావు నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం రావు నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తా చూసుకుంటాను కొబ్బరి చూసుకున్నా కదా వాడు ఎందుకు చూసుకుంటానన్నాడు. ఇప్పుడు చెప్ప ఎవరైతే తిట్టిందా అంటే అయితే ఎందుకు చూసుకుంటానంటాడు బయట చెప్పు. కొట్టుడు పాడించుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే వాడి